హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఢిల్లీలో మొదలైన కుక్కల గోల దేశాన్ని ఇప్పుడు కుదిపేస్తోంది. వీధి కుక్క కనిపిస్తే ఊరుకునేది లేదు. వెంటనే షెల్టర్స్ కు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సామాన్యుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు రెండు వర్గాలుగా విడిపోయారు. హీరోయిన్ సదా అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు విన్న వెంటనే బోరుని ఏడుస్తూ తన బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వార్త విన్న తర్వాత కూల్ గా ఉండడం నా వల్ల కావట్లేదు, నాకేం తోచట్లేదు, చనిపోతున్నట్లుగా అనిపిస్తోంది అంటూ కన్నీరు మున్నీరైంది. కుక్కలను 8 వారాల్లో మొత్తం తరలించడం అంటే కుదరదు, అందుకే వాటిని చంపేస్తారంటూ ఆమె విలపించింది. అలాగే హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, జాన్వీ కపూర్, పెటా డైరెక్టర్, యాక్టర్ జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ వీధి కుక్కలను కమ్యూనిటీ డాగ్స్ గా చెబుతూ వాటిని షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీళ్లతో పాటు కొందరు డాగ్ లవర్స్ కూడా వాటి తరలింపును వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ డాగ్ వ్యాన్ల వెంటబడి తలుపులు తెరిచేసి కుక్కలను బయటకు వదిలేస్తున్నారు. వాటికి స్టెరిలైజేషన్ చేసేందుకు, వ్యాక్సిన్ వేసేందుకు అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే మధ్యలో ఆపి రోడ్డు మీద విడిచిపెట్టేసి ఆ వీడియో చూసి కూడా విపరీతంగా వైరల్ అవుతున్న దాని మీద కూడా విపరీతంగా వ్యతిరేకత అయితే వస్తా ఉంది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అట్లా ఆ డాగ్స్ ని విడిచిపెట్టేసిన ఆయన గురించి కూడా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. ఆ కుక్కలతో పాటు ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నీ తీసుకెళ్లి ఆ ఇంట్లో విడిచిపెట్టేసేయండి, స్టెరిలైజేషన్ కోసం, వ్యాక్సినేషన్ కోసం తీసుకెళ్తున్న వాటిని ఎట్లా నడి రోడ్డు మీద ఆపేయడం తప్పు కదా, ఇది పద్ధతి కాదు కదా అంటూ అతని మీద కూడా విపరీతంగా ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇలా మొత్తానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ అయితే నడుస్తుంది ఈ కుక్కల టాపిక్ చుట్టే. అయితే వీళ్ళందరిది ఒక దారి అయితే నాది మరో దారి అన్నట్టుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం డాగ్ లవర్స్ పై ట్వీట్ల దాడి చేస్తూ నాకు సమాధానం చెప్పండి అంటూ నిలదీస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ స్ట్రీట్ డాగ్స్ ను కాపాడుకోవడానికి ఫెంటాస్టిక్ సొల్యూషన్స్ చెబుతాను, ఈ డాగ్ లవర్స్ అంతా నేను చెప్పినట్లు చేయండి అంటూ ఎగతాళి చేసేలా సూచనలు అయితే వర్మ ఇస్తున్నారు. కుక్కల కోసం బాధపడుతున్న వాళ్ళంతా రోడ్లపై తిరిగే పేద ప్రజలను దత్తత తీసుకుని మీ ఇంట్లో ఉంచుకోండి, అన్ని వీధులను ఆ కుక్కలకు వదిలేయండి, అప్పుడే పేదలు సేఫ్ గా, కుక్కలు స్వేచ్ఛగా ఉంటాయంటూ చురకలంటించారు. వీధుల్లో కుక్కలు ఫ్రీగా తిరగాలి అని రూల్స్ మాట్లాడుతున్న మీరు మీ పెంపుడు కుక్కలను ఎందుకు వీధుల్లో ఫ్రీగా వదిలిపెట్టరు? వాటిని కూడా ఫ్రీగా వీధి కుక్కల మధ్యలోకి వదలాలి కదా, వాటిని మాత్రం వదలరు, జనాన్ని మాత్రం కుక్కల మధ్య తిరగమంటారు. సెలబ్రిటీలు మీ పిల్లలను వీధి కుక్కలతో ఆడుకోవడానికి ఎందుకు వీధుల్లోకి పంపరు? అలా పంపితేనే కదా వాటితో బాండింగ్ పెరుగుతుంది. కేవలం రోడ్లపై ఉండే పేద పిల్లలకే ఈ వీధి కుక్కలతో బాండింగ్ పెరగాల? పిల్లల కంటే వీధి కుక్కలకే ఎక్కువ హక్కులు ఉంటాయని భావిస్తే డాగ్ స్కూల్స్ కట్టించండి, పిల్లలకు బోనస్ పెట్టించండి. వీధి కుక్కలు ప్రశాంతంగా జీవించాలంటే మీ ఏసీ బెడ్రూమ్స్ ఖాళీ చేసి వాటికి కేటాయించండి, అంతేగాని ఆ ఏసీ గదుల్లో మీరు కూర్చుని వీధి కుక్కలపై జాలి పడకండి. మనుషుల కంటే కుక్కలకే ఎక్కువగా ఆరాధిస్తే వాటినే దత్తత తీసుకోండి. దేశవ్యాప్తంగా వీధి కుక్కలు మనుషులను కొరికి చంపుతున్నాయి, కానీ డాగ్ లవర్స్ మాత్రం వాటి హక్కుల గురించి ట్వీట్లు చేస్తూ బిజీగా ఉన్నారు. రిచ్ పీపుల్ హైబ్రిడ్ పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు, వాటితో వచ్చే ప్రమాదం ఏమీ లేదు, కానీ పేదవాళ్ళు వీధి కుక్కల దాడికి గురై ప్రాణాలు కోల్పోతుంది. దీని గురించి డాగ్ లవర్స్ మాట్లాడరు. ఒక మనిషిని మరో మనిషి చంపితే హంతకుడు అంటున్నారు, కానీ ఒక కుక్క మనిషిని చంపితే దానిని యాక్సిడెంట్ అంటున్నారు. మరి మనుషులు జంతువులను చంపితే వాటిని కూడా యాక్సిడెంట్ అంటారా? వీధి కుక్కలను చంపవద్దు అని చెప్పడం బదులు వాటిని ఎందుకు దత్తత తీసుకోరు? ఎందుకంటే అవి లో బ్రీడ్ ఉన్నవి, మురికి వ్యాధులు ఉన్నవి, అవి మీకు ప్రమాదకరం కాబట్టి. మీరు కుక్కల కోసం కన్నీరు గారుస్తారు, కానీ మనుషులు చనిపోతున్నా పట్టించుకోరు. ఇంత సెలెక్టెడ్ గా సింపతి ఉంటుందని ఎప్పుడూ నేను అనుకోలేదు. ఒక తల్లి తన పిల్లాడిని కుక్కలు కొరుకుతుండడం చూస్తూ తల్లడిల్లిపోతుంది. ఆమె కోసం మీరు ఎందుకు ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయరు? కుక్కలు మాత్రమే కాదు, అన్ని జంతువులకు బ్రతికే హక్కు ఉంటుంది, కానీ మనుషుల ప్రాణాల కంటే ఎక్కువ విలువైనవా? డాగ్ లవర్స్ అందరితో ట్యాక్సీలు కట్టించి వాటిని ఈ కుక్కల కోసం కేర్ తీసుకునేదానికి ఉపయోగించండి. అలాగే ఈ డాగ్ లవర్స్ బాధ్యత తీసుకుంటే ఒక కుక్కలనే కాదు ఏ జంతువులైనా పెంచుకోండి అని వర్మ అయితే ట్వీట్ చేశారు. వీధి కుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే మురికి వాడలో ఉన్న వాళ్ళందరినీ మీ విల్లాల్లోకి పంపించండి. మీ బ్రీడ్ కుక్కలను వీధుల్లో కాపలాగా పెట్టండి. పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటి కోసం సంతాప సభ నిర్వహించండి. ఈ ప్రశ్నలన్నింటికీ మీ ఆన్సర్ ఏంటో కూడా మెసేజ్ పెట్టండి అంటూ వర్మ వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు దీనికి మద్దతుగా అనేక మంది రీట్వీట్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీధి కుక్కలతో దేశంలో పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చెబుతాను. అవి విన్నాక మనం ఎంత ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నామో మీకు అర్థమవుతుంది. ప్రసిద్ధ భారతీయ టీ ప్రాసెసర్, బిజినెస్ మ్యాన్, 1500 కోట్ల విలువైన మల్టీనేషనల్ కంపెనీ వాఘ్ బక్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ను వీధి కుక్కలు చంపేశాయి. పరాగ్ దేశాయ్ యుఎస్ఏలో లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. తర్వాత వాళ్ళ కుటుంబ కంపెనీ వాఘ్ బక్రీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కీలక బాధ్యతలు చేపట్టారు. టీ పరిశ్రమలో వాఘ్ బక్రీ సంస్థకు 4 దశాబ్దాల పైనే చరిత్ర ఉంది. ఇది భారతదేశంలో 3వ అతిపెద్ద ప్యాకేజ్డ్ టీ కంపెనీ.
పరాగ్ దేశాయ్ ప్రొడక్ట్స్ అమ్మకాలు ఎగుమతుల మార్కెటింగ్ బాధ్యతలు స్వీకరించాక ఈ కంపెనీ తక్కువ కాలంలోనే 1500 కోట్ల రూపాయల టర్నోవర్ మార్క్ అందుకుంది. టీ పరిశ్రమలో అత్యుత్తమ టీ టేస్టర్లలో ఒకరిగా ఆయన పేరు సంపాదించాడు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో కూడా ఆయన కీ రోల్ ప్లే చేశారు. పరాగ్ దేశాయ్ అక్టోబర్ 15, 2023న అహ్మదాబాద్లో మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. అప్పుడే వీధి కుక్కలు సడన్ గా ఆయన మీదబడి దాడి చేశాయి. మీదబడి కరవడంతో వాటి నుంచి తనను తాను రక్షించుకునేందుకు పరాగ్ దేశాయ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఆయన రోడ్డు మీద పడిపోయారు. తలకు తీవ్ర గాయమైంది, రక్తం బాగా పోయింది. దగ్గరలోనే ఉన్న ఆయన సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకు వచ్చి కుక్కల బారి నుంచి ఆయన కాపాడారు. వెంటనే ఆయన్ను దగ్గరలో ఉన్న షెల్బీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడ ప్రాథమిక చికిత్స చేసి జైడస్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మెదడులో రక్తస్రావం తీవ్రంగా అవడంతో ఆయన ప్రాణాలు రిస్క్ లో పడిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే దాదాపు 1/3 మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. నెల రోజుల కంటే ఎక్కువ కాలం బతకరని డాక్టర్లు చెప్పారు. ఒకవేళ బతికినా ఆ బతికిన వాళ్ళు కూడా జీవితాంతం వైకల్యంతో ఉంటారని చెప్పారు. పరాగ్ దేశ పరిస్థితి కూడా రోజు రోజుకు ఆందోళనకరంగా మారిపోయింది. వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడి చివరికి 7 రోజుల తర్వాత అక్టోబర్ 22, 2023లో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే నాటికి ఆయన వయసు 49 ఏళ్లు. ఆయన భార్య, కుమార్తెతో పాటు ఒక గొప్ప పారిశ్రామికవేత్తను ఈ దేశం కోల్పోయింది. రెండోది ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్కి చెందిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలంకి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆటగాడు, గోల్డ్ మెడలిస్టు, ప్రో కబడ్డీ లీగ్ కు టీం లీడర్. ఆయన కూడా కుక్కకాటుతో రేబిస్ వ్యాధి బారిన పడి చిన్న వయసులోనే చనిపోవడం విషాదకరం. 2025 మార్చిలో డ్రైనేజ్ లో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్న కుక్క పిల్లను బ్రిజేష్ కాపాడాడు. ఆ టైంలో అది అతడి చేతి మీద కరిచింది. కానీ బ్రిజేష్ కుక్క పిల్లను కాపాడాను అనే సంతోషంలో ఆ గాయాన్ని పట్టించుకోలేదు. అది జరిగిన 2 నెలల్లోనే ఆయనకు రేబిస్ వ్యాధి వచ్చి ప్రాణాలు తీసింది. కుక్కల వల్ల ప్రాణాలు తీసే రేబిస్ వ్యాధి మనుషులకు వస్తుందనే విషయం తమకు ఇంతవరకు తెలియదని బ్రిజేష్ కుటుంబీకులు చెబుతున్నారు. వాళ్ళు ఇంకా షాక్ నుంచి అసలు తేరుకోలేకపోతున్నారు. గోల్డ్ మెడలిస్ట్, కబడ్డీ స్టేట్ ప్లేయర్, మన దేశానికి ఎన్నో పతాకాలు తెస్తాడనుకున్న అథ్లెట్ మరణించాక అధికారులు కళ్ళు తెరిచారు. కుక్కల వల్ల మరింత మంది ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల్లో అవేర్నెస్ పెంచారు. ఆయన ఎంత బాధాకరంగా మరణించాడో ఆ వీడియో చూసైనా ప్రజలు వీధి కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉంటారని బ్రిజేష్ ఆఖరి క్షణాల్లో అనుభవించిన బాధను తెలియజేస్తూ ఆ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఆ వీడియోను మీలో ఎవరైనా చూసుంటే కింద మెసేజ్ పెట్టండి. అట్లాగే బ్రిజేష్ సోలంకి గ్రామంలో ముందు జాగ్రత్తగా 29 మందికి రేబిస్ నివారణ టీకాలు వేశారు. ఓ గొప్ప క్రీడాకారుడిని మన దేశం కోల్పోయింది. ఎన్టీఆర్ జిల్లాలో 2024 నవంబర్లో మరో విషాదానికి వీధి కుక్కలే కారణమయ్యాయి. పెనుగంచిప్రోలులోని తుఫాన్ కాలనీలో ఉండే బాలతోటి గోపాలరావు, నాగమణి దంపతులకు పెళ్లైన 12 ఏళ్ల వరకు సంతానం లేదు. పిల్లల కోసం వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. వైద్యపరంగా ఎన్నో ప్రయత్నాలతో 12 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. లేక కలిగిన ఏకైక సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. 2 ఏళ్ల వయసులో ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న ఆ బాబు ప్రేమ్ కుమార్ పై వీధి కుక్కలు హఠాత్తుగా దాడి చేశాయి. దారుణంగా నోట కరిచి ఈడ్చుకుపోయాయి. వెంటనే తల్లి సహా స్థానికులు ఆ కుక్కల వెంట పరిగెత్తుకెళ్లి వాటిని తరిమేశారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఒళ్లంతా రక్తం కారుతున్న పసివాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపటికి కన్ను మూశాడు. పెళ్లైన 12 ఏళ్లకు పుట్టిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేనిది. ఇలాగే తెలంగాణలోని ఇబ్రహీంపట్నం మండలం రాయ్పోల్లో 4 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోని తారలో జరిగిన సంఘటన మరీ దారుణం. అనారోగ్యంతో బాధపడుతూ మంచం పైన ఉన్న 85 ఏళ్ల పిట్ల రామలక్ష్మి అనే మహిళపై వీధి కుక్కల గుంపు దాడి చేసి శరీరంలోని అవయవాలను కూడా అత్యంత దారుణంగా తినేసాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీధి కుక్కల దాడుల్లో వేల మరణాలు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన దేశంలో ర్యాబిస్ వ్యాధి అత్యంత తీవ్ర రూపం దాలుస్తుంది. వీధి కుక్కల సంతతి ఏటేటా రెట్టింపు సంఖ్యలో పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా కుక్కలు ఉన్నాయి. వీటి ద్వారా కనీసం 60 రకాల వ్యాధులు మనుషులకు వచ్చి మరణాలు సంభవిస్తున్నాయి. ఒక కుక్క నుంచి మరో కుక్కకు రేబిస్ వ్యాపిస్తుంది. ఆ రేబిస్ ఉన్న కుక్క మనుషులను కరిచినా, గోళ్లతో రక్కినా వాటి నుంచి మనుషులకు కూడా సోకుతుంది. కుక్కలకు రేబిస్ సోకితే వాటి నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో చిన్నప్పటి నుంచి పెంచుతున్న వాళ్ళ, వీధిలో వాళ్ళ, రోజు అన్నం పెట్టే వాళ్ళ ఎవరు ఏంటి అనేది అవి ఏమాత్రం గుర్తించలేవు. అందుకే పెంపుడు కుక్కలు కూడా యజమానులను గుర్తించలేక వాళ్ళ మీద కూడా దాడులు చేసి వాళ్ళ మరణానికి కారణమవుతుండడానికి ప్రధాన కారణం ఈ రేబిస్సే.
విశాఖ జిల్లా భీమిలి ఎగువపేటలో కూడా పెంపుడు కుక్క కరవడం వల్లే తండ్రి కొడుకు 2024 జూన్లో మరణించారు. 59 నరసింగరావు, ఆయన కొడుకు 27 భార్గవ్ రేబిస్ వ్యాధితో వారం రోజుల గ్యాప్లో ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. ఇక్కడ అన్నింటికంటే దారుణం ఏంటంటే సైంటిఫిక్ గా ఎంత ఎదిగామని చెప్పుకుంటున్నా ఇప్పటికీ రేబిస్ వ్యాధికి మందులు, ట్రీట్మెంట్ లేదు. ఒక్కసారి కుక్కలకు వచ్చినా వాటి ద్వారా మనుషులకు వచ్చినా మరణం తప్ప మరో మార్గం లేదు. కొద్ది రోజుల్లోనే మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. అది కూడా కుక్కల్లా ప్రవర్తిస్తూ, నీళ్లను చూసినా భయపడిపోతూ, కుక్కల్లా అరుస్తూ అత్యంత బాధాకరమైన స్థితిలో తుది శ్వాస విడుస్తున్నారు. రేబిస్ వ్యాధి పిల్లుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. రేబిస్ రాకుండా కుక్కలు, పిల్లులు మనుషులకు ముందుగా టీకాలు వేయించుకుని నివారించుకోవడం ఒక్కటే మార్గం. కుక్కల కొరికినా లేదా గోళ్లతో రక్కినా వెంటనే రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మీరిక్కడ ఒక ఉదాహరణ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే 1970, 1980లలో యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్, అదే మెక్సికో దేశం రేబిస్ సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంది. ఏటా కుక్క కాటు వల్ల వందలాది మంది మరణించేవారు. పెంపుడు కుక్కలు, పిల్లుల వల్ల కూడా ప్రాణాలు కోల్పోయారు. ఏటా వందలాది మరణాలు చూసి చలించిపోయిన మెక్సికో ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు చేపట్టింది. ప్రజల్లో అవగాహన పెంచింది. రేబిస్ రాకుండా అటు కుక్కలకు, ఇటు మనుషులకు వ్యాక్సిన్లు వేయించింది. ప్రజలందరికీ సామూహిక రేబిస్ వ్యాక్సిన్స్ అంటే దాదాపు 80% ప్రజలకు కవర్ చేసింది. ప్రజల్లో అవేర్నెస్ పెంచింది. కుక్కల మీద ప్రేమ అంటే తిండి పెట్టడమే కాదు, వాటికి వ్యాధులు రాకుండా టీకాలు వేయించడం, వాటి ద్వారా మనుషుల ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు పాటించడం అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పింది. కఠిన నిబంధనలు విధించింది. ఫలితంగా రేబిస్ మరణాలు లేని దేశంగా మారింది. 2006 నుంచి మెక్సికోలో రేబిస్ కేసులు 0గా ప్రకటించింది. 2019లో WHO కూడా మెక్సికోను రేబిస్ రహిత దేశంగా ప్రకటించింది. కుక్క కాటులతోనే అంతరించిపోయే దేశంగా రికార్డులకు ఎక్కాల్సిన దుస్థితి నుంచి 0 కేసెస్ నమోదయ్యే స్థాయికి తీసుకురావడం వెనుక మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడి పాలకుల, అధికారుల చిత్తశుద్ధి. మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భారతదేశం ప్రపంచానికే రేబిస్ క్యాపిటల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్తో మరణిస్తున్న మరణాలలో 1/3 కంటే ఎక్కువ కేవలం ఒక్క మన దేశంలోనే జరుగుతున్నాయి. అంటే ప్రతి 100 మరణాల్లో 35కు పైగా మన ఇండియాలోనే చోటు చేసుకుంటుంది. ఎంత జరుగుతున్నా మన ప్రభుత్వాలు నివారణ చర్యలు, వ్యాక్సిన్ల గురించి పట్టించుకునే దిక్కే లేదు. దాని ఫలితమే ప్రస్తుతం ఢిల్లీలోని కుక్కలన్నింటినీ పట్టడం ఒక్కటే మార్గమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణం. కుక్క కాటుతో మన దేశంలో ప్రస్తుతం ఏడాదికి 5,700 మందికి పైగా మరణిస్తున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో సర్వే చేసింది. బాధితుల్లో 14 ఏళ్ల లోపు నుంచి 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని గుర్తించింది. అధికారిక లెక్క మాత్రమే 5,700. అనధికారికంగా కనీసం మరో 5,000కి పైగానే మరణాలు ఉంటాయి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఏటా 18,000 నుంచి 20,000 మంది కుక్క కాటుతో, రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పింది. సో ఈ విషాదాంత మరణాల లెక్కలన్నీ సుప్రీంకోర్టును కలచివేశాయి. ప్రధానంగా ఢిల్లీలో రేబిస్ మరణాలు పెరిగిపోతున్న రికార్డులు చూస్తే ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సూచించింది. గతంలో వాటి తరలింపు కోసం సిటీకి దూరంగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి తెలిపారు. కానీ జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో ఆ పనులు ఆగిపోయాయని వివరించారు. పైగా నాన్ వెజ్ ప్రియులు కూడా యానిమల్ లవర్స్ అంటూ ఆందోళన చేయడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందంటూ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఆ జంతు ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు వీధి కుక్కల దాడుల్లో చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలరా అని ప్రశ్నించింది. రేబిస్ వ్యాధితో ఎందరో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల గర్భశోకం తీర్చగలరా అని గట్టిగా నిలదీసింది. వీధి కుక్కల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామంది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు ఎవరైనా ఏవైనా పిటిషన్లు వేసినా వాటిని విచారించబోమని కూడా స్పష్టంగా చెప్పింది. వీధి కుక్కల తరలింపును అడ్డుకోవాలని ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వీధి కుక్కల దత్తతను కూడా ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణం రేబిస్ వ్యాధితో చనిపోతున్న వాళ్ళ ఆఖరి క్షణాల ఆవేదనను కల్లారా చూడడమే. చిన్న వయసులోనే పాపం అత్యంత దారుణంగా కన్నవారి ముందు కుటుంబీకుల మధ్య వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న విజువల్స్ చూస్తే ఎవరికైనా గుండెలు పిండేసినట్టు ఉంటుంది. పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు దేవుడా అనేంత దయనీయమైన పరిస్థితుల్లో రేబిస్ సోకిన వాళ్ళు చనిపోతున్నారు. అయితే వీటన్నింటికీ 2 పరిష్కారాలు ఉన్నాయి. అయితే దేశంలోని కుక్కలు, పిల్లులతో సహా
ప్రజలందరికీ రేబిస్ టీకాలను యుద్ధ ప్రాతిపదికన వేయించాలి. లేదంటే వీధి కుక్కలను అదుపు చేయాలి, వాటిని షెల్టర్లకు తరలించి సంతతి పెరగకుండా ఆపగలగాలి, అంతే. మరి రామ్ గోపాల్ వర్మ సలహాలపై మీరేమంటారో, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు, అట్లాగే బాలీవుడ్ స్టార్స్ ఎవరైతే స్పందించారని చెప్పే కదా, మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి. అప్పుడే యూట్యూబ్లో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది.